రామజీరావు పంతులు గారికి ముందుగా నా నమస్కారాలు. వేదిక కలిసిన పెద్దలు, గౌరవనీయులు మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పూర్వ విద్యార్థులు మరియు విశ్రాంత ఉపాధ్యాయులు, బాలబాలికలు వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా నమస్కారములు, దీవెనలు అందజేస్తున్నాను. మరి సుదీర్ఘ కాలం నేను రామజీరావు స్కూల్లోనే పనిచేశాను. మరి ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇవాళ ఎంతో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. నాకు చాలా సంతోషం. నేను ఇప్పటికి రిటైర్ అయ్యి 17-16 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు పూర్వ ఉపాధ్యాయుల్ని, పూర్వ విద్యార్థుల్ని ఇక నేను చూడలేనేమో, చూడకుండానే పైకి వెళ్ళిపోతానేమో అని నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు రామజీరావు పంతులు గారు ఈ పాఠశాల స్థాపించి 100 సంవత్సరాల వేడుక బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మనం అందరం కూడా. ఈ ఆనంద సమయంలో నేనేం మాట్లాడాలో నాకే తెలియట్లేదు. నా కళ్ళ ముందు నాతో పాటు కలిసి పనిచేస్తున్న ఉపాధ్యాయులు, నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు, వాళ్ళు కూడా పెద్దవారు అయ్యారు. ఇప్పుడు 50-60 ఏళ్ళు అయింది, వాళ్ళు కూడా రిటైర్ అయ్యారు. వాళ్ళందరూ కలిసి నన్ను మాట్లాడు అని ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా పలకరిస్తుంటే నా మనసు ఆనందంతో చాలు, ఈ జన్మకి చాలు. ఇది రామజీరావు గారి పంతులు గారి పాఠశాలలో నేను పుట్టాను. 1963వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖు నాడు ఈ పాఠశాలలో నేను జాయిన్ అయ్యాను. అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు 76 సంవత్సరాలు. అయినా రామజీరావు పంతులు గారు నాకు పైనుండి దీవెనలు ఇచ్చి నాకు వరాలు జల్లు కురిపించాడు. అందుకే ఇవాళ ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. ఆనందంగా, సంతోషంగా మాట్లాడగలుగుతున్నాను. నేను ఇలా మాట్లాడితే గంటలు మాట్లాడేస్తారు మాస్టారు, ఆయనకి అలుపు తులుపు లేదు, ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అని నా శిష్యురాలు, మా సభా నాయకురాలు శ్రీ 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 శ్రీమతి సుభాషిణి దేవి గారు నన్ను అన్నారు, అయ్యా తమను మాట్లాడటం మొదలు పెడితే దానికి ఇంకా ఫుల్ స్టాపులు, కామాలు ఉండవు. కాబట్టి దయచేసి 2 నిమిషాలు మాట్లాడింది. పిల్లలు ఎండలో మాడిపోతున్నారు, ఆకలితో అందరూ అనుమతిస్తున్నారు అని నాకు ముందుగానే చెప్పారు. కాబట్టి ఆమె మాటను నేను శ్రద్ధ వహించి నేను ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. నాకు భోజనం కూడా చేయండి, నా కడుపు నిండిపోయింది. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతా, ఇక్కడ మీతో నేను భోజనం చేయలేను. మిమ్మల్ని చూడగానే నా కడుపు నిండిపోయింది. కానీ ఇక నా కొత్త భోజనం. ఎందుకంటే సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి ఇక్కడ. ఆ కార్యక్రమం మధ్యాహ్నం ఆయన సభాధ్యక్షతన ఉంది కార్యక్రమం. అప్పుడు వారి అనుభవాలు పంచుకుంటారు. మరి మీరందరూ కూడా పాపం ఇంతసేపు ఓపికగా ఉన్నారు. ఇప్పుడు అందరూ భోజన కార్యక్రమం ముగించినట్లయితే 1 గంట మీ అనుభవాలు పంచుకోండి. ముగించిన తర్వాత అందరం భోజనాలకు వెళ్దాం. రామలక్ష్మి టీచర్ గారి పాప. చిరుతులు నేర్పి వెన్నెల వేళ్లకు వన్నెలు కూర్చి రాసావు రాసలి
వీళ్ళ తాతగారు సత్యనారాయణ గారు చక్కటి నైపుణ్యంతో మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇంకా బాగా నేర్చుకో, ఇంకా బాగా చేయాలి. తర్వాత ఇలాంటి విద్యార్థులు ప్రతి పాఠశాలలో ఉంటారు. వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు, ఏ విద్యార్థిలో ఏ నైపుణ్యం ఉందో గుర్తించి ఉపాధ్యాయులు ఆ నైపుణ్యాలను పెంపొందించడానికి, వాళ్ళకి అభివృద్ధి చెందించడానికి తప్పనిసరిగా ఉపయోగపడతారు. కనుక అందరూ కూడా ఇలాంటి ఎవరికి ఇష్టమైనటువంటి నైపుణ్యం వాళ్ళు ప్రదర్శించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా చేసింది అఖిల. అమ్మాయిని అభినందిద్దాము. మరేంటి చప్పట్లు కొట్టలేదు ఎవరు? మరి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా మధ్యాహ్న కార్యక్రమంలో వారి అనుభవాలు ఇక్కడ పంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కనుక భోజనం చేసి అందరూ మళ్ళీ ఇక్కడ 3 గంటలకు సమావేశం అయితే ఇంతకంటే ఎక్కువగా ఆనందిద్దాం అందరం. ఇప్పుడు ఈ పాపకు కూడా నేను ఒక 500 రూపాయలు ఈ పాపకి బహుమానంగా ఇస్తున్నానండి. నేను ఎందుకు ఇలా ఇస్తున్నానంటే, నా పేరు నట దేవేంద్రరావు. నన్ను రాంజు స్కూల్లో అందరూ నటరాజు మాస్టారు అంటారు. ఆహ్వాన పత్రికలో కూడా నటరాజు అని రాశారు. నేను నాట్యం చేస్తా. స్కూల్లో పిల్లలకి ఎన్నో ఫోక్ డ్యాన్సులు నేర్పా, ఎన్నో కార్యక్రమాలు చేశా. కానీ నేను తెర మీదకి వెళ్ళా. దేవుడు నాకు ఇచ్చిన వరాలన్నీ కూడా ఇస్తానండి. దేవుడు నాకు ఇచ్చిన వరాలన్నీ కూడా అడవి కాచిన 2 నెలలు అయిపోయింది. అందుకే నాకు ఒక సిద్ధాంతం చెప్పాడు, మాస్టారు మీరు తొందరగా పోతే వచ్చే జన్మలో సాంప్రదాయమైన కుటుంబంలో, సంగీత విద్వాంసుడి కుటుంబంలో పుడతారండి నటరాజు గారు, తొందరగా మీరు వెళ్ళబోతండి అన్నారు. అందుకనే నేను తొందరగా వెళ్ళిపోదామని, వచ్చే జన్మలో నేను కూడా సింగర్ అయ్యి డాన్సర్ చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏమంటే నటరాజు గారు అంత తొందరగా పోరు, మంచి డాన్స్ చేస్తారు. మధ్యాహ్నం తీన్మార్ ఉంటుంది, అప్పుడు ఏమో బ్రహ్మాండంగా మీతో పాటు పోటీ పడి ఆయన డాన్స్ చేస్తారు. పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి డాన్స్ చేయాలి ఇక్కడ మధ్యాహ్నం. మరి అందరూ భోజనాలకి బయలుదేరండి. కాలేజీకి వెళ్ళి అమ్మాయిని రోజు ఏడిపిస్తున్నాడు అనుకుందాం సార్, అనుకుందాం. ఆ అమ్మాయి తరపున పేరెంట్స్ మీకు ఫోన్ చేసి, సార్ మీ మనవడు మా అమ్మాయిని రోజు కాలేజీకి వెళ్తుంటే ఏడిపిస్తున్నాడు, మరి మేము ఏం చేయమంటారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా, లేకపోతే మేమే కొట్టమంటారా, లేకపోతే మీరే ఏమన్నా దండిస్తారా అని మిమ్మల్ని అడిగారు ఆ పిల్ల తరపున పేరెంట్స్. మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఒకసారి. కంప్లైంట్ ఇవ్వమంటారండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారండి? కరెక్టే. ఓకే, మైక్ తీసుకెళ్ళాలి. ముసలాళ్ళు అన్న మమ్మటి కుర్రాళ్ళు అదులితే ఆనాటి రోజులు మనవే ముందున్న రోజులు అతించేసే ఆశ సంఖ్యలు మనుషులే మన నిస్తాలు మనసులే మన పూరే
దగ్గరైపోయాను వాట్సాప్ లో తనకి టెక్స్ట్ నేను చేశాను చిచ్చా ఈ పోరి సూపర్ దాన్ని చూడగానే గడబడి నా గుండెల్లో నా తడిపెదిన హార్ట్ ని ట్యూన్ చేసి బేసి టేబుల్ సెట్ చేసి మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసి పిండి పిండి వదిలేసి మనీ హ్యాండ్ ఇచ్చారు Y'all name them play fighter what y'all play say hip hop what y'all say don't some fire what y'all have faith to wait y'all now I won't now what's up fixing the back and I thinking of my child time my tall rest of my job slipping down like my way slightly divert to my way me MC Mike on me bring it that fire was shot at me and you baby girl I'm on the mind say crazy girl my dill is meant for skipping the beat whenever I see a lazy girl we bring scenery must match up Vinayaka life will be scared to top right corner drop down laga let's do this back to back until we knock out
స్టూడెంట్ ఇక్కడ 1-2 తరగతులు చదివిన తర్వాత వాళ్ళ సొంత స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మన ఓల్డ్ స్టూడెంట్ కూడా డైరెక్టర్ కూడా అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల. నెక్స్ట్ మన సభాధ్యక్షులు వచ్చేసారు కాబట్టి మన సభని ఇంకా మొదలు పెడతాము. ఇంకా 2 డ్యాన్సులు ఉన్నాయి. మీటింగు ఒక్కొక్క ఐటెం తర్వాత మధ్యలో అది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు నిరుత్సాహపడద్దు. ఇప్పుడు మన సభాధ్యక్షులు శ్రీ నటరాజ్ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే అయిపోయింది అనుకోవద్దు, ఇంకా ఆరంభం కాలేదు. మన పూర్వ విద్యార్థి జిల్లా జడ్జిగా చేస్తున్నారు. కానీ గట్టిగా మీరు కరతాళ ధ్వనులతో మీరు ఆహ్వానించాలి. జిల్లా జడ్జి బాబు బాబు ఇటు ఇటు బాబు నెక్స్ట్ చదివిన పూర్వ విద్యార్థి ఇప్పుడు డాక్టర్గా ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయన రిటైర్ అయినారు విజయవాడలో. ఇప్పుడు ఆయన డాక్టర్గా అక్కడ సేవలు అందిస్తున్నారు. ఆయన శ్రీ దోమతోటి నరసింహారావు గారు డాక్టర్. కాబట్టి మన పాఠశాల నుంచి వెళ్ళిన విద్యార్థి ఆయన డాక్టర్. కాబట్టి మీరందరూ కూడా ఆయనకి చప్పట్లు కొట్టని ఇంజక్షన్. రావాలి, మంచి ఉద్యోగాలు చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందుకనే మీకు కొంతమంది పెద్దవాళ్ళని పరిచయం చేస్తున్నాను. ఈ స్కూల్ నుంచి వెళ్ళిన డాక్టర్స్, ఇంజనీర్స్ని కొంతమందిని పరిచయం చేస్తున్నాను. రేపు చాలా మంది వస్తారు. ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. రేపు ఫుల్గా ప్రెజెంట్ అవుతారు. కాబట్టి ఆ తర్వాత ఎంఈఓగా పనిచేసిన రమణమ్మ గారు, రమణ టీచర్ గారు, వాళ్ళ నాన్నగారు కూడా వెంకటకృష్ణయ్య గారు ఇదే పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే చదివారు. కాబట్టి ఆవిడ విద్యాశాఖ ఎంఈఓగా ఆవిడ పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కాబట్టి మేడం గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కానీ లేకపోతే ఏదన్నా మాట్లాడాలనుకుంటే కన్నా మీకు అవకాశం ఉంది. విద్యార్థుల మనోభావాలు. సో మీలో ఎవరైనా మీ బ్యాచ్కి ఒకరు చొప్పున కూడా మాట్లాడే అవకాశం ఉంది. అది మీకు వచ్చినప్పుడు దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ పాత స్మృతులను ఇక్కడ పూర్తి చేసుకోండి. ఈ సందర్భంగా నేను 2 మాటలు చెప్పాను. పొద్దున చాలా మంది చెప్పారు. మరి ఈ పాఠశాలలో ఎంతో మంది జడ్జిలు, డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు ఎంతో మంది ఈ పాఠశాలలో చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మరి రామజీరావు గారి స్ఫూర్తితో ఈ పాఠశాల స్థాపించిన తర్వాత ఎంతో మంది హరిజన విద్యార్థులకు ఆయన అన్నం పెట్టి హాస్టల్ నిర్వహించి ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి కారకులైన మహానుభావుడు ఆయన గురించి అందరికీ తెలుస్తూ ఈ సందర్భంగా ఆయన్ని మనం గుర్తు చేసుకుని ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని ఎంతో ఆశతో మనంతా ఎదురు చూస్తూ ఈ 100 సంవత్సరాల పండుగని చేసుకుంటున్నాము. మీరు కూడా
ప్రస్తుతం చదివే రామజీ స్కూల్ విద్యార్థులు కూడా మీ పూర్వ విద్యార్థులలాగానే చక్కగా చదువుకొని క్రమశిక్షణతో మెలిగి మంచి మంచి ఉద్యోగాలు చేసుకుని మంచి భవిష్యత్తుని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఒక అఫీషియల్స్గానే కాకుండా పొలిటికల్ లీడర్స్తో కూడా మన పాఠశాల ఎంతోమందిని తయారు చేసింది. ఉదాహరణకు నడగొండ నరసింహారావు గారు, మాజీ మంత్రివర్యులు. ఈ కార్యక్రమానికి ముందుగా విచ్చేసిన మన పూర్వ విద్యార్థులు ప్రసంగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ముందుగా జడ్జి గారు మన పాఠశాల పూర్వ విద్యార్థి, ఆయన అనుభవాలు మీతో పంచుకుంటారు. ఆయన్ని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వృద్ధులు నటరాజ్ మాస్టర్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ పిల్లలు చదువుతున్న వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. ఉంగరం ఉండేది ఆయనకు, ఒక ఉంగరం వేలుతో నెట్టేవాడైనా మాస్టర్ గారు. సార్ కొద్దిగా సైడ్ సార్. ఈ స్కూల్లోకి ఎంటర్ కాగానే ఒక లాంటి అనుభూతి కలిగింది. నేను నా భార్యతో సహా వచ్చాను. నేను కూర్చున్న క్లాస్ చూశాను. మా సుభాషిణి అక్కగారు చెప్పినాడు, టీచర్ గారు చెప్పినట్టు క్లాస్ చూసుకుంటే చిన్నప్పుడు మధుర స్మృతులు, మా శారద మేడం కానీ, హిందీ టీచర్ గారిని, ఇప్పుడు శాస్త్రి గారిని, నా పూర్వమిత్రులు కూర్చుంటే రామ్మూర్తి మాస్టర్ అని, డ్రిల్ మాస్టర్ సత్యనారాయణ గారు చచ్చిపోయినారు. మా నటరాజ్ మాస్టర్ ఇప్పుడు టీచర్స్ ఈ యొక్క చట్టాలు పెరిగిపోయి చైల్డ్ అబ్యూజ్ అని చెప్పేది లేదా అవేర్నెస్ పెరిగిపోయి మాస్టర్లు కొడుతున్నారో లేదా కానీ మా నటరాజ్ వాళ్ళు పోటీ పడలేమన్నటువంటివి కానివ్వండి, చాలా మనకంటే నున్నీత బాగుంటుంది. అది ఇప్పుడు కూడా కాదు. కానీ మనకి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి సౌకర్యాలు ఈ కార్పొరేట్ సెక్టర్లో చదువుకున్న వాళ్ళు ఎవరికి ఉండవండి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ ఉంటారండి. ప్రతి దాంట్లో కూడా ఇంక్లూడింగ్ సైకాలజీతో సహా ఏ సబ్జెక్టులకు ఆ సబ్జెక్టులో నిష్ణాతులై. గౌరవనీయులైనటువంటి విజయలక్ష్మి మేడం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా కార్పొరేట్ సెక్టర్లో మేము చదువుకోలేకపోయిననే భావన అసలు లేవు, ఉంచుకోవద్దు. ఎందుకు చేశానంటే చిన్న కథ ఉదాహరణ చెప్తాను దీనికి. ఒక గొప్ప ఇంటి తండ్రి తన యొక్క కొడుకుని కష్టాలంటే ఏంటో తెలియాలని చెప్పేసి ఒక గ్రామానికి తీసుకెళ్ళాడంట. అంటే కన్సిడర్డ్ టు బి ది రిచ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొడుకు కష్టం తెలియాలని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత, అరే నాన్న నువ్వు అర్థం చేసుకున్నది ఏంట్రా అని అడిగాడంట కొడుకుని. ఏమున్నది డాడీ, రైతు అనేవాళ్ళు గ్రామంలో విలేజర్స్ మనకన్నా విలేజ్లో ఉన్నవాడు చాలా రిచ్ పీపుల్ అన్నాడంట. ఏమంటే ఏముందా డాడీ, మనము రైస్ కొనుక్కు తింటున్నాము కానీ వాళ్ళు రైస్ పండించుకు తింటున్నాడు. మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, వాళ్ళ ఇంట్లో పెద్ద ఉంది. మనం పాలు కొనుక్కుంటున్నాం, వాడు పాలు బర్రెలు పెంచుకుని వాళ్ళే పాలు చేసుకున్నారు. సో మనకు ఒకే ఒక డాగ్ ఉంది, మనకు పెద్ద డాగ్ అల్సిషన్, వాళ్ళకి చాలా కుక్కలు ఉన్నాయి, వాళ్ళతో పాటు గొర్రెలు బర్రెలు కూడా ఉన్నాయని చెప్పాట. అంటే వాడి పర్సెప్షన్ అనమాట. ఏంటి ఇంతకీ నీకు అర్థమైందంటే మనకంటే వాడే చాలు. అంటే వీడికి ఒక పెద్ద బంగ్లా ఉంది, ఒకటి డాగ్ ఉంది, ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, అంత ఉన్నా కూడా రిచ్నెస్ వీడికి కంటే వాడు విలేజర్లో ఉన్నటువంటి ఒక రైతు చాలా రిచ్గా కనిపించాట. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ మనం వదిలిపెట్టేసి కార్పొరేట్ సెక్టర్లో చదువుకుని అక్కడ ఏదో చాలా ఉందనేది. కానీ ఇక్కడ మేము ఆడుకునేటప్పుడు మేము వెనకాతర మాకు ఒక ప్లే గ్రౌండ్ ఉండేది, ఒక క్రాఫ్ట్ క్లాస్. ఇప్పుడు ట్యూషన్ ఉందో, ఇప్పుడు టైం టేబుల్ ప్రకారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ క్రాఫ్ట్ క్లాస్ ఉండేది, డ్రాయింగ్ క్లాస్ ఉండేదండి. మేము ఎంజాయ్ చేసినటువంటి డ్రిల్, కంపల్సరీగా డ్రిల్ మాస్టర్ డ్రిల్ ఉండేది. ఇన్వేరియబుల్గా ఈవినింగ్ ఒక డ్రిల్ పీరియడ్ అంటూ ఉండేది. ఇలాంటి క్రమశిక్షణతోటి మహోన్నతమైనటువంటి ఈ యొక్క టీచర్స్ మధ్య క్రమశిక్షణ వాళ్ళకి ఇప్పటికేంటంటే మేము చదువుకునే వయసులో మీకులాగా కూడా చదువుకోవాలనిపించేది కాదు.
మిగతా వాళ్ళ విద్యార్థులకి నాకు ఒక డిసడ్వాంటేజ్ అంటే నా ఎదురుకుండానే ఈ రామ్జీ స్కూల్ ఎదురుకుండానే మా ఇల్లు. మా నాన్నగారికి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా టీచర్స్ ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్ చేసే శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా నా మీద శ్రద్ధ ఎక్కువగా ఉండేది. కంప్లైంట్లు ఎక్కువ చేస్తారని నాకు ఇంట్లో ఒక పక్క భయం, మాస్టర్తో ఒక పక్క భయం. ఇప్పుడు మీరు మాస్టర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మేము చదువుకునే రోజుల్లో శాస్త్రి గారు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మాస్టర్ కనిపిస్తున్నారంటే ఈ పక్క నుంచి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మాస్టర్లు టీచర్స్ యొక్క పేర్లు కూడా తెలిసేటువంటి కాదు, అంత భయం, అంత క్రమశిక్షణ ఉండేది. మహాతల్లులు ఆ విధంగా చూస్తే తల్లి స్వరూపం, సరస్వతి స్వరూపం మాదిరిగానే టీచర్స్ కూడా అలా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే టీచర్స్కి స్టూడెంట్కి డిఫరెన్స్ తెలియట్లేదు. అది గౌరవభావం కూడా, టీచర్ అంటే గౌరవభావం కూడా కలిగట్లేదు. ఈ రోజున ఇప్పుడు చూడగానే నాకు అదే అనిపించింది. ఎంట్రన్స్ లాగా రాగానే మాకు ఇప్పటికీ హిందీ టీచర్ గారే గుర్తుండిపోయి పద్మజ టీచర్ గారు. అదే శారద తెలుగు టీచర్, హిందీ టీచర్, సైన్స్ టీచర్. ఆ విధంగా మన సబ్జెక్ట్ ప్రకారం గుర్తుపెట్టుకునే వాళ్ళని తప్పితే పేర్లు తెలియటం కానీ, లేకపోతే ఇప్పుడు కాలేజీ డేస్లో లాగా టీచర్స్ని క్రిటిసైజ్ చేయడం కానీ ఆ పరిస్థితి ఎప్పుడు ఉండేది కాదు. తల్లిదండ్రుల తర్వాత మనకి గురువులకి ఇచ్చారు స్థానం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి రాగద్వేషాలు ఉండవు. టీచర్స్కి ఉండేది ఏంటంటే కుర్రవాడి యొక్క భవిష్యత్తు వాడు చదువుకోవాలి. గురువుల్ని చెప్పినట్టు అందుకే మనం గురు పూజోత్సవం చేసుకుంటాం. ఎందుకంటే అట్లీస్ట్ ఒక సంవత్సరం ఒక రోజునన్నా కూడా గురువుల యొక్క విశిష్టత తెలుసుకుని వాళ్ళు మన జీవితానికి ఇచ్చినటువంటి సహాయ సహకారాలు మననం చేసుకుని వాళ్ళని గౌరవించినట్లయితే తర్వాత మన యొక్క ఉన్నత అభ్యుదయకి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మలుచుకొని వారి కుటుంబం చేసుకొని అదే విధంగా దినాభివృద్ధి చెంది ఎన్నో లక్షల మంది జీవితాలు వీరి యొక్క స్కూల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయింది. కాబట్టి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం పెట్టుకొని నా ధ్యేయం నేను నలుగురు సహాయం చేయాలి అని ఒకటికి చేసినట్లయితే ఆ విధమైనటువంటి సంకల్ప బలమే రేపు పొద్దున మీ జీవితంలో ఉంటుందని చెప్పేసి ఈ యొక్క స్కూల్ స్టూడెంట్గా చాలా గర్వపడుతున్నానని చెప్పి. ఎందుకంటే చెప్పారు కదా, ఈ మహానుభావుల కాలం మన టీచర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు చూడగానే ఆటోమేటిక్గా నాకు ఆ పేర్లు ఈ స్కూల్లోకి రాగానే మాకు ఇక్కడ ఒక ఆడిటోరియం ఉండేదంటే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ చాలా మంచి. ఇప్పుడు ఈ రోజున కొత్త బిల్డింగ్లు వచ్చాయి, కానీ నాకు ఈ స్కూల్లోకి రాగానే ఇప్పటికీ కూడా ఆ పాత బిల్డింగ్ అనుభూతి కనిపిస్తుంది. ఇక్కడ టైల్ హౌస్ ఉండేది, పెంకుటిల్లు ఉండేదండి, క్రాఫ్ట్ స్కూల్ ఉండేది. అదేవిధంగా ఇక్కడ రేకుల షెడ్ అయినా కూడా చూడడానికి చాలా అందంగా అనిపించింది. ఇప్పుడు బిల్డింగ్లో ఉన్నా కూడా నాకు అప్పటి యొక్క ఆ స్కూల్ అనుభూతి నాకు ఇంకా మదిలో నా కళ్ళలో మెలుగుతుందని తెలియజేస్తూ ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా భగవంతుడు ఆయన రంజీరావు గారితో పాటు భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నా ముందర నిలబడినటువంటి నా నా తోడ్పాటికి నా ఎదుగుదలకి ఉపయోగపడినటువంటి నా టీచర్స్ అందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యనిర్వహణ వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహారావు గారు డాక్టర్ గారు విజయవాడలో ఇది కూడా మన పూర్వ విద్యార్థులు ఇలా ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు మన పూర్వ విద్యార్థుల్లో. మరి మీరు కూడా అందరూ డాక్టర్లు అవ్వాలి. దీనిలా యూనిటీకి ఆయన చక్కటి ప్రసంగాలు ఇస్తారు, చక్కగా ఆలోచించి పాటి. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఓకే, నా పేరు నరసింహారావు, ఈ స్కూల్ విద్యార్థిని. ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగి తర్వాత డాక్టర్ అయ్యి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబైలో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఈ స్కూలుతో నాకున్నటువంటి అనుబంధం ఏంటంటే మాకు ఒకటే ధ్యేయం, చదవాలి, మంచి పొజిషన్కి రావాలి. దీనికి తోడ్పడినటువంటి ఎందరో మహానుభావులు ఈ స్కూల్లో చేసినటువంటి టీచర్స్ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వెంకటకృష్ణయ్య గారు, మా ఇంగ్లీష్ టీచర్ గారు. అరే దోమతోటి నువ్వు చాలా బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి పొజిషన్కి రావాలని ఎంకరేజ్ చేసేవారు. తెలుగు మాస్టర్ అర్జున్ రావు గారు, ఆ తర్వాత నారాయణ దాస్ గారు, ఆ తర్వాత శాస్త్రి గారు, మా లెక్కల మాస్టర్ జనరల్ మేనేజర్. వీళ్ళందరినీ కలుసుకుంటూ ఉంటే నా స్కూల్లోకి రాగానే ఒక విధమైన అనుభవం. ఐ ఫీల్ సమ్ ఎమోషన్.
కొంచెం సేపు ఎవరితో మాట్లాడలేకపోయాను, ఎందుకంటే ఈ స్కూల్ అనుభూతి అలాంటిది. నేను 5 సంవత్సరాలు ఇక్కడ చదివాను కాబట్టి. ఐ హ్యావ్ సీన్, నేను చాలా దేశాలు తిరిగాను, 11 దేశాల్లో నేను పనిచేసి వచ్చాను. ఐ నెవర్ ఫీల్ దట్ some kind of easiness that I feel when I enter into my school. ఈ స్కూల్లో ఉన్నటువంటి ఈ గాలి, ఈ వాతావరణం అంతా పిల్లలు ఇంతవరకు చాలా ఎంజాయ్ చేశారు డ్యాన్సులు వేస్తూ. అలాంటి ఎంజాయ్మెంట్ మాకు అప్పుడు ఆ రోజుల్లో లేదు. ఎంతసేపు చదువు, స్ట్రిక్ట్ పాఠాలు చదువుకోవడం, చెప్పడం ఇట్లాంటివే తప్ప. నటరాజ్ మాస్టర్ గారు నన్ను ఒకసారి కొట్టారు, ఒకసారి కొట్టారు. డ్రిల్స్ క్లాస్కి వెళ్ళాలంటే నేను మాస్టర్ ముందుంటే నేను అనుకునేవాడిని పారిపోవటానికి. అలాగే ఆయన ఎందుకుంటే నేను ముందుండేవాడిని. ఒకరోజు నన్ను పట్టుకుని ఆయన ఒక తాడు ఉండేది, ఒక ముడి ఉండేది, ఆ నాటుతో కొట్టారన్నమాట. ఎంత ఇక్కడికి రావడం వల్ల మాస్టర్ గారిని చూడగానే గుర్తొచ్చింది అసలు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక గోల్ అనేది ఉండాలనేది జడ్జి గారు చెప్పారు. ఆ గోల్ అనేది పెట్టుకున్నప్పుడు మనం ఎంతవరకైనా ఎంతైనా చదవచ్చు, ఏదైనా సాధించాలనుకుంటే సాధించవచ్చు. అది సాధించలేనప్పుడు అది మన స్కూల్ వ్యవస్థకి, మన వ్యక్తిగత వ్యవస్థకి కూడా చెప్పాలన్నమాట. స్కూల్ అనేది ఒక నిత్య పాఠం నేర్చుకోవడానికి, క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఉపయోగపడే నాకు నిజంగా గుర్తొస్తుంది. ఇక్కడ నేను చేసినప్పుడు ఇక్కడ పాకలు ఉన్నాయి, మా జడ్జి గారు చేసినప్పుడు ఇక్కడ షెడ్ ఉందన్నారు. నేను చేసినప్పుడు ఇక్కడ పాకలు ఉండేవి. వర్షం వస్తే నీళ్ళు వెళ్ళిపోయి 5 పీరియడ్లు పెట్టేసేవాళ్ళు, అందరూ వెళ్ళిపోయేవాడు. లేదా ఒకరోజు ముందే సెలవు ఇచ్చేసేవాడు. అలాంటి స్కూల్ ఈరోజు ఈ విధంగా తయారయ్యి 100 సంవత్సరాలు జరుపుకున్న తరుణంలో నన్ను పిలిచి మాట్లాడమనడం నా అదృష్టంగా భావిస్తాను. Anyhow, all the best for all the students, and I'm very happy to all the students, and I'm very happy to be here. Moreover, I am gratitude, my heartfelt gratitude to the teachers who are teaching here. Thank you very much. అలాగే మీ అందరూ కూడా రామ్జీ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి కూడా ఒక డాక్టరు, ఒక IAS, ఒక IPS అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో నెక్స్ట్ మాట్లాడబోయే వ్యక్తి, ఇప్పుడు చిన్నపిల్లలు పాపం ఉదయం నుంచి మేకప్ వేసుకుని అలసిపోయారు. పాపం మేకప్ కూడా పోయింది. వాళ్ళ చేత ఒక చిన్న డ్యాన్స్ కార్యక్రమం, ఆ తర్వాత నెక్స్ట్ స్పీచ్ కంటిన్యూ అవుతుంది. దానికి ముందుగా ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థి శ్రీ జె జనార్దన్ రావు గారు, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ BSNL, వారు మనకు ఒక మెసేజ్ పంపించారు. ఈ పాఠశాల శతవసంతరాల శుభ సందర్భంగా పూర్వ విద్యార్థులకు, ప్రస్తుత విద్యార్థులకు మరియు పూర్వ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి ఆయన తరఫున మనకి ఆయన ఎక్కడో విజయవాడలో ఉండి మనకి ఇక్కడికి మెసేజ్ పంపించారు. వారందరికీ కూడా మీరు ఇక్కడ థ్యాంక్స్ తెలియజేయండి. అందరు క్లాప్ చేయండి ఒకసారి. ఇప్పుడు డోలారే అనే సాంగ్ పైన ఒక డ్యాన్స్ జరపబడింది. దాని డైరెక్టర్ పింకీ, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ద స్కూల్. ఆపద్దు స్టాండ్ చూపిస్తా. ढोल बाजे
అద్భుతంగా మన పిల్లలు డాన్స్ చేశారు. డాన్స్లో ఎంఎస్గా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. నాకు మంచి మిత్రులు. ఈ రోజు కూడా మేము ఇద్దరు రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. మా సిస్టరు మేము అందరం కలిసే ఉంటాం, ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇవన్నీ కూడా ఆయన 4 మాటలు చెప్తారు. ఇక్కడ మాటలు చక్కగా విని సంతోషించారు. ఆనందరాజు గారు, మా సహచర అధ్యాపకులు సభకి విచ్చేసి ఆసీనులైనటువంటి మా సహచర అధ్యాపకులు ఉన్నారు. వారికి, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారం. ఈ పాఠశాల 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. రాంజీ పంతులు గారు స్థాపించినటువంటి పాఠశాలలో వారికి ఈ పాఠశాలే సర్వస్వం అలా చెప్తే మేము కూడా వచ్చేసరికి వారు నిపుణులు ఏంటో వేరడం వలన జరిగిందన్నమాట. వారు ఇదే ప్రపంచంగా సేవాభావంతో ఈ పాఠశాలను నిర్వహించారు. అందుకని దీనికి సేవా సదనం అని పేరు పెట్టారు. ఈ పాఠశాలలో మా అదృష్టం, మేము కూడా ఒక 3 దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగాను ప్రధానోపాధ్యాయుడిగాను పనిచేసి ఇక్కడే పదవీ విరమణ చేయడం కూడా జరిగింది. అది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇందాక చెప్పినటువంటి మన పూర్వ విద్యార్థులు చెప్పారు, క్రమశిక్షణతో బోధన చేయబట్టే మేము పెద్దవారం అయ్యామని. పిల్లల అభివృద్ధి, పెద్దల అభివృద్ధి, వారి యొక్క కుటుంబాల అభివృద్ధి. మా బోధనలో మేము ఏదైనా వారికి కొంచెం ఉత్సాహాన్ని కలిగించినా, ఏదైనా మందలించినా, ఏదైనా శిక్షించినా ఆ రోజులు వేరు. అంతా సవ్యంగా, సద్భావంగా ఇవాళ వారు అవన్నీ తలుచుకుని చెప్తూ ఉంటే మాకు కూడా ఎంతో గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈ పాఠశాల జరగడం మాకు ఆహ్వానించడం, మేము వచ్చింది దీనికి ఇదందరికీ కూడా గ్రాహకులకు అందరికీ మా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు సునీల్ గారితో ఒక చిన్న పాట. అడ్మినిస్ట్రేటివ్ పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయినారు. చిల్లరేశ్వ రాఘవరావు గారు, వారి ఫ్యామిలీ అంతా కూడా ఈ పాఠశాల నుండే వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్, మంచి మంచి పదవుల్లో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా బహుశా రేపు వస్తారనుకుంటా. ఇప్పుడు చిల్లర రాఘవరావు గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టాలి మీరు అందరూ. 10th ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000, తర్వాత తెలుగు మీడియంలో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000 చొప్పున ప్రతి సంవత్సరము 10,000 వాళ్ళు మన 10th పిల్లలకి ప్రతి సంవత్సరం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన మేడం छोटा पापा ओके థ్యాంక్ యూ పింకీ. పూర్వ విద్యాలయ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రామజీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు, ఇక్కడ విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రామజీ స్కూల్ చెప్పాలని అందరూ చాలా పొద్దునే చెప్తానే ఉన్నారు. దాని గురించి వేరే చెప్పే అవసరం లేదు. కాకపోతే నేను ఈ స్కూల్లో 12 సంవత్సరాలు చదువుకున్నాను. 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు ఇక్కడే చదివా. 1955లో జాయిన్ అయ్యాను. మళ్ళీ 67లో బయటికి వెళ్ళా, సర్టిఫికేట్ తీసుకుని ఇక్కడ తర్వాత నోబెల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను డిగ్రీలో. మా ఇంట్లో అందరూ చదువుకున్నారు, కాకపోతే నాదే ఎక్కువ స్కూల్కి అనుబంధం ఎక్కువ ఉంది. రాంజీరావు గారి స్కూలు 1916 అన్నారు, కానీ 1914నే దీనికి అంకురార్పణ చేశారంట. అయినా ధర్మయ్య గారు మాట్లాడారు. ఆ తర్వాత అది స్టార్ట్ అయిన తర్వాత 2016లో
దీనికి గవర్నమెంట్ నుంచి ఎయిడ్ వచ్చిందంట 12 రూపాయలు. ఆ 12 రూపాయలు ఎయిడ్తో పోస్ట్ శాంక్షన్ చేస్తే అయినా దర్వే గారిని టీచర్ కింద ఇక్కడ అపాయింట్ చేసి రామంజీ గారు కరస్పాండెంట్గా ఉండి దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆ రకంగా ఈ హై స్కూల్ ఇది హై స్కూల్గా మారి చాలామందికి ఇది వచ్చింది. దీంట్లో చదువుకునేటప్పుడు చాలా స్కూల్ అంటే స్ట్రెంత్ చాలా తగ్గిపోయింది. మేము చదువుకునేటప్పుడు 800-900 స్ట్రెంత్ ఉండేది. స్పోర్ట్స్లో కానీ రామ్జీ హై స్కూల్, వింగ్ హై స్కూల్, నోబుల్ హై స్కూల్, జయహింద్ హై స్కూల్ కాంపిటేటివ్గా ఉండేవి అన్నింటిలో, ఎడ్యుకేషన్లో కానీ స్పోర్ట్స్లో కానీ. ఈ స్కూల్లో నుంచి జాయిన్ అయిన అందరూ చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉంది. అందరూ ఏదో రకంగా సెటిల్ అయ్యారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు కూడా ఈ స్కూల్లో చదువుకున్నామని దీంతో మా అమ్మగారు మా నాన్నగారు చెప్పడం వల్ల వీళ్ళకి ప్రోత్సాహంగా 10,000 రూపాయలు ఇస్తున్నాము. కొత్త 10th క్లాస్ నలుగురికి ఇస్తున్నాము. అది కాకుండా ఎప్పుడైనా స్కూల్కి ఏమన్నా కావాలంటే చేస్తున్నాం. ఈ క్లాస్ కూడా పిల్లలకి ఫర్నిచర్ లేదంటే ఫారెస్ట్ వాళ్ళతో మేమే బెంచెస్ టేబుల్స్ లాగా అరేంజ్ చేసి ఇచ్చాము 4 బ్లాకులకి. కాబట్టి పూర్వ విద్యార్థులు కూడా తీసుకునేది గవర్నమెంట్ హై స్కూల్ అయినా కానీ ఫండ్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల దీన్ని డెవలప్ చేసుకుంటా పాపం టీచర్స్ చాలా బాధపడుతున్నారు. కాబట్టి మీరంతా సహకరించి ఏదన్నా ఏదో రకంగా మనం సెంచినరీ చేస్తున్నామంటే దానికి గుర్తుగా ఏదైనా కన్స్ట్రక్షన్ అనేది ఉంటే బాగుంటుంది. చాలా రేపు ఎవరికైనా చెప్పకుండా 100 సంవత్సరాలు అయినప్పుడు ఇక్కడ ఇది జరిగింది, ఇలా కట్టించారా అని ఉంటుంది. కాబట్టి పూర్వ విద్యార్థులందరూ అది ఏదో రకంగా కొంత కంట్రిబ్యూట్ చేసి దీనికి ఏదైనా ఒక రకంగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం. పాఠశాలను ఇంకా ఎక్కువగా మనం అభివృద్ధి చేసుకోవాలి, అది నా రిక్వెస్ట్. నెక్స్ట్ సభకు నమస్కారం. ముందుగా పాఠశాల సంస్థాపకులు శ్రీ రామ్జీ పంతులు గారికి నా శతకోటి వందనాలు. వేదికను అలంకరించినటువంటి పూర్వ విద్యార్థులు, పెద్దలు అందరికీ నా వందనములు. మరి ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. చిన్నవారందరికీ విద్యార్థులకి నా దేవనాలు. నేను ఈ దేవాలయంలోనే ముందుగా నా ఓనమాలు దిద్దుకున్నాను. తర్వాత నా వ్యక్తిగత విషయం, ఈ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి శ్రీ చిలుకోటి వెంకటకృష్ణయ్య గారి అమ్మాయిని నేను. అది నాకు చాలా గర్వకారణం. నేను ఒక్కదాన్నే కాదు, నా అన్నయ్యలు, అక్క, తమ్ముడు, చెల్లెళ్ళు అందరం ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసాం. 1వ తరగతి నుండి 11వ తరగతి వరకు. అది చెప్పడానికి వీలు లేనంత ఆనందాన్ని కలిగించేటువంటి విషయం నాకు. మరి ఈ ప్రాంగణంలో 11 సంవత్సరాలు ఆడుతూ పాడుతూ విద్యార్థి బుద్ధులు నేర్చుకుని మరి పెద్దలని గౌరవించుతూ అసలు దేవాలయంలాగా భావించి మా ఉపాధ్యాయులందరూ మాకు దేవుళ్ళుగానే మేము భావించాము ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు అలాంటి భావన లేదా అంటే ఉంటుంది, కానీ మాకప్పుడు ఎక్కువగా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా మా గురువుల మీదే ఉండేది. గురువుల ఎలా ఉండేటువంటి ఒబీడియన్స్, ఆ భక్తి మాకు ఎప్పుడు కూడా స్థిరస్థాయిగానే ఉంటుంది. అలా ఉండాలనే నా కోరిక. నేను తిరిగిన ఇటు ఈ ప్రాంగణం, మేము ఆడుకున్నటువంటి ఈ స్థలాలు అసలు ఎన్నటికీ మర్చిపోలేనివి, చాలా మధురమైనటువంటి స్మృతులు. మా ఉపాధ్యాయులే మాకు ఆనాటి ఎప్పటికీ కూడా వాళ్ళే మాకు దేవుళ్ళు. తల్లిదండ్రుల తర్వాత తల్లి, తండ్రి తర్వాత గురువులే ఆరాధ్య దైవాలు. ఒక పాఠశాలే దేవాలయం. మాకు పునాది రాళ్ళు వేసినటువంటి ఈ పాఠశాల చాలా పునీతమైనది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అది ఇంకా ఎన్ని 100ల సంవత్సరాలైనా చిరస్థాయిగా మరి ఇలాగే వెలుగొందాలని ఆయన నామస్మరణ చేసుకుంటూ శ్రీ రామ్జీ పంతులు గారి నామాన్ని
స్మరించుకుంటూ ఆయనే దేవుడిగా భావిస్తూ మనం దీన్ని ఇలాగే సాగించుకుంటూ వెళ్ళినట్లయితే అది ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండి పేరు ప్రఖ్యాతులను పొందుతుంది. ఇప్పటికే ఇందులో నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతో మంది కలెక్టర్లు చేసి చాలా మంచి స్థాయిలో ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు, ఇంకా వేరు వేరు వృత్తుల్లో కూడా బాగా అభివృద్ధి చెంది ఉన్నారు. ఇప్పుడు ఈ భావి భారత పౌరులు కూడా ఈ చిన్నారులు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళి అందరూ కూడా మంచి స్కూల్కి పేరు తీసుకొచ్చేటువంటి స్థాయిలో పలాని రామ్జీ హై స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఆడివిచ్చారు దేశానికి కీర్తిని తెచ్చి మన ఈ పాఠశాల యొక్క బావుటాన్ని మరి ఇతర దేశాల్లో కూడా ఎగరవేసి కీర్తిని సంపాదించి వారి యొక్క ఆత్మకు మంచి శాంతిని ఆనందాన్ని కలిగించాలని ఆయన ఎక్కడ ఉన్నా సరే ఇది చూసి ఆనందిస్తూ ఇంకా ఎంత కాలమైనా సరే ఇలాగే సాగించాలని వర్ధిల్లాలని ఆయన దీవించాలని ఆయనకి 1000 సార్లు మొక్కుకుంటూ మరి మీరందరూ బాగా చదువుకోవాలని మంచి మంచి మరి వృత్తుల్లో ఉండాలని భావి భారత గుడ్ సిటిజన్స్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్తో మీరంతా కూడా వెలుగొందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని పెద్దలకి నమస్కరిస్తూ ఇతడు సెలవు తీసుకుంటాం. 8 సంవత్సరాల అనుబంధం. ఉదయం దగ్గర చదివినటువంటి విద్యార్థులు, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కలిశారు. మేము ఉపాధ్యాయులము పెద్దవాళ్ళము అన్న సంగతి కూడా మర్చిపోయి చాలా అలర్ట్ చేశాము. నాతో పాటు పనిచేసిన పిఎస్ పద్మజ, ఎమ్మణిమాల, సిఎస్ సరోజిని, కె శారద, ఎస్ అజంతా కుమారి, మేమందరం కూడా కలిసి పాఠశాలలో పనిచేశాము. నేను 90 జూన్ 9వ తేదీన ఈ పాఠశాలలో చేరాను. నేను చేరినప్పుడు పరిస్థితులు చూస్తే నాకు ఎందుకో కొంచెం మనసుకు కష్టం వేసింది. అసలు మామూలు కష్టం కాదు. నేను ఇంతకుముందు లేడీ ఆంటీలో చాలా కాలం పనిచేశాను, అవనిగడ్డలో పనిచేశాను, మరి కైకలూరులో అంగలూరులో కూడా పనిచేశాను. ఒక వారం రోజులు ఎందుకో బాధపడ్డాను. అయితే ఆ బాధ నాకు పంతులు గారే అనుకుంటాను కల్లో కనిపించి చెప్పినప్పుడు దీని యొక్క గొప్పతనం 94 పంతులు గారి విగ్రహం పెట్టినప్పుడు అర్థమైంది. మహా మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేక మంది ఈ పాఠశాలలో చదివి ఉన్నత పదవుల్లో ఉన్నారని చెప్పినప్పుడు అర్థమైంది. నేను ఈ పాఠశాలలో చేరినప్పుడు కూడా 10వ తరగతి ఫలితాలు 0%. నాకు ఆ విషయంలో ఎందుకో కొంచెం చాలా బాధ వేసింది. 90 నవంబర్లో తులసమ్మ గారు వచ్చారు ప్రధానోపాధ్యాయులుగా. అప్పుడు మాకు కొన్ని అడ్డంకులు, హర్డిల్స్ కూడా ఏర్పడినాయి. నేనైతే మరి నాకు తెలిసి ఎప్పుడు ఎక్కడ ఎవరికి భయపడలేదు. ఆ విధంగా బహుశా నేను తులసమ్మ గారు కొంతమంది తిట్టుకున్నా కానీ ఈ పాఠశాలను ప్రగతి పదంలో నడిపించామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము 71% పెంచాం పాఠశాల పర్సంటేజ్ని. 501 10th మార్కులు తెచ్చుకొని టౌన్ ఫస్ట్ నిలిచాడు కుర్రాడు. అంత కష్టపడ్డారు తులసమ్మ గారు. ఈ పాఠశాలను సొంత ఇంటికంటే కూడా చక్కగా తీర్చిదిద్దారు. నిన్న నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి చెప్తే చాలా సంతోషపడి వస్తానమ్మాయి అన్నారు. అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయానని చెప్పి ఉదయం ఫోన్ చేశారు. మరి ఇందాక నరసింహారావు గారు కానీ అమ్మన్నరాజా గారు కానీ చెప్పిన విషయం గమనించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎవరికీ తీసిపోరు. ఎందుకంటే
మంచి అర్హతలు నైపుణ్యాలు ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు ఇక్కడ. వాళ్ళ సేవలను కనుక మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే పిల్లలను ఏ స్థాయికైనా ఎదిగేలాగా తీర్చిదిద్దగలరు ఉపాధ్యాయులు. కానీ కేవలము ఉపాధ్యాయులే కారణము కాదు. పాఠశాలలో మరి ఉత్తీర్ణత శాతం తగ్గుతుందన్నా, పై చదువులకు వెళ్తే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ పిల్లలు. అదే మన ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు అవగాహనతో చదువుతారు. ఉపాధ్యాయుడికి విద్యార్థికి అనుబంధం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చెప్పే విషయాలు జాగ్రత్తగా విని చదువుకొని, అంటే ఇక్కడ అర్థం చేసుకోవడం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ పాఠశాలలో ఏంటంటే ఎంతసేపటికి ఇచ్చిన 4 మాటలు బట్టి పట్టడం తప్ప ఏమీ లేదు. మేము చెప్పేవాళ్ళం, మీరు టెక్స్ట్ బుక్ తరువుగా చదవండి. ఆ టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్ ఎక్కడుందో కనుక తెలుసుకుంటే మీరు ఎలాంటి పోటీ పరీక్షకైనా ఉత్తీర్ణులు కాగలరు అని చెప్పేవాళ్ళం. అలాంటి చదువులు ఇప్పుడు లేవు. అయితే మీరు గణాంకాలు తీసుకోండి, ఉన్నత పదవుల్లో పెద్ద పెద్ద స్థాయిల్లో విద్యార్థులను ఉన్న వాళ్ళని తీసుకున్నట్లయితే ఎక్కువ మంది మన ప్రభుత్వ పాఠశాల నుంచి చెందిన వాళ్ళే ఉంటారు. కార్పొరేట్ పాఠశాలలో కొంత వాళ్ళు చదవలేక వెనక్కి రావడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మన పిల్లలు ఆ పోటీని తట్టుకొని పైకి ఎదగలిగినటువంటి స్థాయిలో ఉంటారు. మరి ఇప్పటి పిల్లలు కూడా పూర్వం ఇక్కడ చదివిన వాళ్ళని, వాళ్ళు ఉన్నటువంటి ఉన్నత స్థానాలు అవన్నీ కూడా మీరు చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ కూడా కృషి చేయండి. పిల్లల్లో నాకు రాదు, నాకు తెలియదు, నేను చెయ్యలేను, నేను చదవలేను అనే భావం ఉండకూడదు అసలు. ఎప్పుడు కూడా మీకు నేను దేన్నైనా సాధించగలను, నాకేదైనా వచ్చు, నేను ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచనతో పట్టుదలతో చదవండి. ఎవరు కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి, తక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరికి మంచి మార్కులు వస్తాయి. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే పిల్లలకు ముఖ్యంగా మరి పంతులు గారి పాఠశాలలో చదవడం మీ అదృష్టం. మీరు కూడా బాగా చదివి